మంత్ర ధ్యానం చేసే సమయంలో ఒక విశిష్టమైన రాగములో మంత్రం పలకడం మనలో ఒక వీడియోలా పనిచేస్తుంది. శక్తిని ఆస్వాదించండి. ఈ ధ్యానం సమయంలో మీరు ఎంత శాంతించక తిరిగి జీవన శక్తిని పొందగలరు అని తెలుసుకోండి. ధ్యాన సమయంలో అనుసరించడానికి కొన్ని చిట్కాలు. ధ్యానం ఎంత ముఖ్యమో తెలిసిన తర్వాత కొన్ని సరళమైన చిట్కాలు పాటించడం ద్వారా ఈ ప్రక్రియ మరింత సాఫల్యం సాధించవచ్చు. ఎప్పుడూ ఒకే సమయాన ధ్యానం చేయడం, ఇది మనకు ఒక రొటీన్ అవుతుంది. శూన్యమైన ప్రదేశం ఎంచుకోండి. మీరు ధ్యానం చేసే ప్రదేశం శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి. చాలా పట్టుదలతో ధ్యానం కొనసాగించండి. ప్రారంభంలో ధ్యానం చేయడం కష్టంగా అనిపించినా పట్టుదలతో చేస్తే ఫలితం ఉంటుందని తెలుసుకోండి. మీరు ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి. ధ్యానం చేయడం అనేది మన ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన ఓ పెద్ద అడుగు. సాగర్ సింధూరి చెప్పిన 3 పద్ధతులు ధ్యానం చేయడానికి సరైన మార్గం చూపుతాయి. ఎలా అనిపిస్తుందో ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో మార్పులు వచ్చాయా అని అనుభవించండి. ఒకసారి ధ్యానంలోని రహస్యాలను క్రమం చూపితే మీ మనసు ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఉంటుందని తెలుసుకోండి. గోవులను రక్షించండి, గోవులను సేవించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. అలాగే మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.